హాయ్ గాయస్. సో ఈరోజు వీడియో ఏంటంటే స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ అండ్ ఇంకోటి ఏంటిది అది జెప్టో. వీటిల్లో మనం రెగ్యులర్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. మీరు కూడా మీలో చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీ గురించే. ఇది అందరికీ ఒక అవేర్నెస్ వీడియో. వాళ్ళు చేసేది పనులు ఎట్లున్నాయంటే ఈ వీడియోలో చూడండి. మీకు ఎక్స్పీరియన్స్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను పెట్టుకున్న ఆర్డర్ ఈ కవర్లో పెట్టి పంపించారు నాకు బ్లింకిట్ వాళ్ళు. మీకు ఆ ప్యాకెట్ చూపిస్తాను. దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడండి వెనకాల 10th July 25, ఎక్స్పైరీ 24 July. ఈ ప్యాకెట్ చూడండి 8th July అండ్ 22nd July ఎక్స్పైరీ. నేను డేట్స్తో సహా ఈ వీడియో తీస్తున్నాను. 27th రోజు నేను ఆర్డర్ చేశాను. 28th ఆఫ్టర్నూన్ ఆ కర్డ్ ప్యాకెట్ మిగిలింది ఏదైతే ఉందో అది మేము బయటికి తీస్తే మేము ఆల్రెడీ కట్ చేసిన కర్డ్ పాడైపోయింది ఆల్రెడీ. అది కాకుండా ఈ కొత్త ప్యాకెట్ కూడా మొత్తం చూడండి ఎంత లావ్ అయిపోయింది చూడండి. అది అట్లా బేసిక్గా అట్లా ఉండదు, ఇంకొంచెం చిన్నగానే ఉంటుంది, కానీ దానిపాటికి అదే లావ్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి. ఇదిగోండి ఎక్స్పైరీ డేట్ చూడండి 24th July అయిపోతే నేను 27th తిన్నా అది నిన్న. నేను ఆర్డర్ డీటెయిల్స్కి వెళ్దాము. ఇదిగోండి ఇవే ఆర్డర్ డీటెయిల్స్. మీరు క్లియర్గా చూస్తే నా ఆర్డర్ డేట్తో సహా అన్నీ కనిపిస్తాయి. నేను ఇన్వాయిస్ కూడా డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఇంకా సపోర్ట్కి వెళ్ళి నేను టికెట్ రేస్ చేశాను. ఇట్లా ఎక్స్పైర్ అయిపోయిన ప్యాకెట్స్ వచ్చాయి నాకు అది ఇది అని చెప్పి నేను క్లియర్గా వాళ్ళకి వీడియోలో రికార్డ్ చేసి మరీ పంపించాను. దానికి వాళ్ళు నాకు ఇచ్చిన రెస్పాన్స్ మీకు ఒక 50 ప్రోమో కోడ్ ఇస్తాము అని చెప్పి ఇదిగోండి వీడియో కూడా నేను క్లియర్గా అప్లోడ్ చేసేవాడికి. ఇంత క్లియర్గా వీడియో పంపించినాక ఒక ప్యాకెట్ కట్ అయిందని చెప్పి ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేయలేదు, మీకు 50 రూపీస్ పంపిస్తామన్నారు. ఇటీవలే హెచ్చరించడం జరిగింది. ఉల్లంఘనల విషయంలో కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. స్టోరేజ్ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార భద్రత ప్రోటోకాల్స్ పక్కాగా పాటించి తీరాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా స్టోర్స్ లో నిబంధనలు గాలి కుదిరేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది నాకు ఒక్కడికి జరిగింది కాదు. మనము చాలాసార్లు వాళ్ళ మీద నమ్మకంతో మనం ఈ ప్రోడక్ట్స్ అనేది దాని ఎక్స్పైరీ డేట్ చూడకుండా మనం వాడేస్తుంటాం, ఎందుకంటే ఫ్రెష్గా వస్తాయని చెప్పి. సో ఇప్పటి నుంచి ఆ మిస్టేక్ మాత్రం చేయకండి. ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా దాని ఎక్స్పైరీ డేట్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళని నమ్మి మన లైఫ్ రిస్క్లో ఎప్పుడూ పెట్టకూడదు. సో జాగ్రత్తగా ఉండండి. బాయ్.